ఇది బహిరంగ సభ కాదు, వాస్తవంగా ఇది జైనింగ్ సభ. దాదాపు ఆల్మోస్ట్ ఇక్కడ మా కార్యకర్తలతో పాటుగా వందలాది మంది ఈరోజు మేము మోడీ గారి ప్రధానమంత్రి కావాలని చెప్పి మేమందరం ఇవాళ జాయిన్ అవుతున్నాం. అంతేకాదు 32 సంవత్సరాలుగా నా చేతిలో ఈ గడ్డ మీద ఈ ప్రాంతంలో కదలాడుతుంది. మేము ఒక పోల్ట్రీ ఫార్మర్గా మీకు పరిచయం. ఆ తదుపరి 2002 నుంచి 2024 వరకు 22 సంవత్సరాల రాజకీయ చరిత్ర మీ కళ్ళ ముందు కదలాడుతుంది. ఆనాటి తెలంగాణ బిడ్డగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఆర్థిక మంత్రిగా ప్రపంచమంతా వణికిపోతున్న సందర్భంలో ఎప్పుడు ఏ మాయరోగం ఏ కరోనా కబలిస్తుందో అని బిక్కుబిక్కుమంటూ ఆనాడు బతికినటువంటి జనానికి ఆరోగ్య శాఖ మంత్రిగా ఆ డిపార్ట్మెంట్కి నాయకత్వం వహించిన చరిత్ర కూడా మీకు అందరికీ తెలుసు. అందుకని నా వ్యక్తిగతమైన జీవితం గురించి అందరికంటే ఎక్కువ మీకు తెలుసు. నేను ఇవాళ 1992 32 సంవత్సరాల క్రితం మొట్టమొదటిగా నేను వచ్చిన గ్రామం యాంజాల గ్రామం. ఇవాళ స్థిరపడ్డ గ్రామం పూడూరు గ్రామం అనే విషయం మీకు తెలుసు. అది ఇలా మేడ్చల్ మండలంలో ఉంటుంది. అది నేను ఆనాడు తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఎదుగుతున్న నాడు ఎందుకో మా నాయకుడికి ఏమనిపించిందో ఓ చిల్లర ఆరోపణ చేసి బయటికి పంపించిండు. బయటికి పంపించినప్పుడు నేను చెప్పిన, నువ్వు పంపించిన విధానం మంచిదైతే నీకే ప్రజలకు పట్టం కడతారు, నువ్వు పంపించిన విధానం తప్పైతే నేను బొందబెడతానని చెప్పి ఆనాడు నేను ఛాలెంజ్ చేసినాను. ఈటల రాజేంద్ర నేను ఆత్మగౌరవం కోసం బతికిన వాడిని. తెలంగాణ ఉద్యమంలో నన్ను ఆశ్రయించి గెలిపించినప్పుడు అనేక మంది ఆనాడు అమ్ముడుపోయినప్పటికి కూడా, అనేక మంది అవసరాల కోసం పార్టీని మారినప్పటికి కూడా నాకు ఈ పదవి వచ్చింది తెలంగాణ ఉద్యమ పుణ్యం వల్ల వచ్చింది తప్ప ఈ పదవి మా అమ్మ ఇవ్వలేదు, ఈ పదవి మా నాన్న ఇవ్వలేదు, ఈ పదవి కొనుక్కుంటే దొరికే సరుకు కాదని చెప్పి తెలంగాణ ఉద్యమ పుణ్యమా అని చెప్పి నేను ఇక్కడ ఈ స్థాయికి వచ్చిన. నేను చిదకంట తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కమిట్మెంట్తో ఉండే బిడ్డగా ఉంటా అని చెప్పి అలా ఛాలెంజ్ చేసి బతికిన బిడ్డను. ఇంతమంది మా నందారెడ్డి గారు చెప్పినట్టుగా, మా గుప్తా గారు చెప్పినట్టుగా 3 ముఖ్యమంత్రులతో ఆనాడు కొట్లాడిన. ఆనాటి ఆ అసెంబ్లీలో మేము మాట్లాడిన మాటలన్నీ కూడా మీ గుండెలో సజీవంగా ఇప్పటికి ఉంటాయి. మీ సెల్ ఫోన్లో కొడితే ఇప్పటికి కూడా వస్తాయి. అలాంటి ఆత్మగౌరవ ప్రతీకగా బతికిన నన్ను ఏం చేసిందో మీరు చూసిండు. హుజరాబాద్లో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వీడి ముఖం అసెంబ్లీలో కనపడుతుందని చెప్పి అనేక మంది మంత్రులు పంపించి 6 నెలల కాలం పాటు చెరబడితే అక్కడి ప్రజానికం కేసీఆర్ మా బిడ్డడు ఈటల గురించి మాకు తెలుసు, నువ్వు మోసం చేస్తా ఉన్నావని చెప్పి నీ డబ్బుకు, నీ ప్రలోభాలకి, నీ మద్యం సీసాలకు ఇక్కడ చెల్లుబాటు కాదని చెంప చెల్లు మనిపించి ఒక గొప్ప తీర్పునిచ్చిన గడ్డ ఆనాడు హుజరాబాద్ గడ్డ.